ఓరుగల్లుకు చెందిన ఓ రైతన్న లాభసాటి పంటలు పండించాలనుకున్నాడు. అందరికంటే భిన్నమైన పంటను ఎంచుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ఒక జ్యూస్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో ఆ మొక్కలకు డిమాండ్ బాగా పెరగడంతో ఆ పంటపై దృష్టి పెట్టాడు రైతు. అంతేకాదు ఆ పంటను ఎండలు, అకాల వర్షాల నుంచి కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచించాడు ఆ రైతు. మధ్యకాలంలో ఏ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ కు వెళ్లినా అవకాడో ఫేమస్ గా మారింది. ఆరోగ్యం కోసం ఈ ఫ్రూట్ ను జనం విపరీతంగా తీసుకుంటున్నారు. మిగతా ఫ్రూట్స్ కంటే ధరలోనూ ఎక్కువే. దీంతో అవకాడో పంట సాగు చేయాలని భావించాడు మధుసూదన్ రావు. యూట్యూబ్ ద్వారా పంట గురించి వివరాలు తెలుసుకున్నాడు. ఒక్కో మొక్క 450 రూపాయల వరకు ఖర్చు చేసి 250 మొక్కలు తెప్పించాడు. చెల్పూర్ నుంచి బస్వరాజుపల్లికి వెళ్లే దారిలో 1.15 ఎకరాల స్థలంలో అవకాడో మొక్కలు నాటాడు. 2-3 ఏళ్లు పంట కాపాడుకుంటే 50 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని అంటున్నాడు రైతు. అంటే మనం మిర్చి, వరి ఏదైతే ఉందో మనం పండిస్తున్నాం దానికంటే లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకొని ఇది బాగా డిమాండ్ గల ఫ్రూట్ కాబట్టి బాగా సెర్చ్ చేసి పెట్టడం జరిగింది. చాలా లాభదాయకం. ఒక్కొక్క చెట్టుకు 30 నుంచి 40 కిలోలు మనకు ఫ్రూట్ వస్తుంది. ఒక కిలో 400 నుంచి 500 రూపాయలు మినిమం ఉంటుంది. ఒక 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ 50 నుంచి 60 కిలోలు కూడా వస్తుందని చెప్పేసి మనం ఇంతకుముందు ఎవరైతే పెట్టినరో వాళ్ళ దగ్గర అనుభవం మనం తెలుసుకోవడం జరిగింది. కొంచెం కష్టపడ్డామంటే ఇది మనకు ఒక 30-40 ఏళ్ళు వరకు ఇది మనకు ఫ్రూట్ వస్తూనే ఉంటాయి. మధుసూదన్ రావు సాగు చేస్తున్న అవకాడో పంటను చూసి చుట్టుపక్కల రైతులు కూడా ఈ పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ అవకాడో పంట మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని తెలుసుకుంటున్నారు. తాము కూడా డిమాండ్ ఉన్న డిఫరెంట్ పంటల సాగు చేస్తామంటున్నారు. వాళ్ళు ఇది ఏంది ఈ ఫ్రూట్ దాని వాల్యూ ఏంటంటే చిన్న పిల్లలకి చాలా పోషకాహార దాంట్లో అన్ని ఉన్నాయి. మాకు చాలా సంతోషం అనిపించింది. అబ్బా ఈ ఫ్రూట్ ఇక్కడ మనం కూడా పెడుతున్నాం, అసలు మన దగ్గర లేనేలేదు ఈ ఫ్రూట్, నేను ఎప్పుడు చూడలే అని. కానీ మనం కూడా దీన్ని చేస్తున్నాం అంటే పెట్టినామంటే చాలా సంతోషం అనిపించింది. అన్ని విధాల పోషకాహారాలు ఉంటాయి. దీన్ని అందరూ కూడా రైతులు ముందుకెళ్ళి పెట్టుకుంటే దీంట్లో లాభదాయకం. ఒక్క ఫ్రూట్ 100 రూపాయలు 120 రూపాయలు పెట్టి ఆర్డర్ పెట్టి తెప్పించేది. అంటే దీనికి ఎంత వాల్యూ ఉన్నది మాకు కూడా తెలియదు. ఇప్పుడు రైతులు కూడా అందరు దీన్ని ముందు పోయి పెట్టుకోవాలి. అవకాడో మీద అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తెలంగాణలో. నా యొక్క అనుభవం ఏంటి అంటే నేను వెస్టర్న్ కంట్రీస్కి పోయినా, కొన్ని కంట్రీస్లో మా పిల్లలు అక్కడ ఉంటారు. రోజు ఉదయాన్నే అవకాడో వాళ్ళు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు. ఈ అవకాడో ఎందుకు అని నేను మా పిల్లల్ని అడిగితే అవకాడోలో ఇలాంటి ప్రోటీన్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి, మెక్సికన్ అవకాడో టాపు అట్లా చెప్పుకుంటూ పోయారు. అందరూ వేసే పంటలు సాగు చేస్తే డిమాండ్ తక్కువగా ఉంటుంది, లాభాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ అందరికంటే భిన్నంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే లాభాలు కూడా బాగా వస్తాయి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం.